అందరికీ భోగి శుభాకాంక్షలు. తెలంగాణ ఆంధ్ర అందరికీ. నిన్న రేవంత్ రెడ్డి సారు బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. మంచి మాట అది, కాదంటలేము. నేను వెహికల్ నడపకుండా వీడియో తీస్తున్నా, ఎవరైనా తప్పు అనుకోవద్దు. అక్కడిక్కడ చూస్తున్నాం అని చెప్పి ఎవరేం అనుకోవద్దు. వెహికల్ నడపకుండా చేస్తున్నా. అయితే మా ఊరికైతే రోడ్డే లేదన్నాడు. మా ఊరికి రోడ్డే లేదు. మాది దుబ్బతండ, మాది పొడిగుట గ్రామ పంచాయతీ, జనగాం జిల్లా, దేవరపల్లి మండలం. అది ఇంతవరకు అయితే రోడ్డే లేదన్న. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంది, రోడ్డే వేయలేదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కంకర్ రోడ్ వేసింది, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కంకర్ రోడ్ వేసింది. మాకు ఇంతవరకు మాకు రోడ్లే లేవన్న. మా ఊరికి రోడ్డే లేదు. మా ఎర్రపల్లి దయాకర్ మా ఎమ్మెల్యే ఎర్రపల్లి దయాకర్ మా దుబ్బతండకి అసలు 12 ఇండ్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ 12 ఇండ్లు ఇచ్చిండు. 12 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ల పైన బిల్లులు తీసుకుర్రు. డబుల్ బెడ్రూమ్ల పైన బిల్లులు తీసుకుర్రు. కథం ఖాళీ పిల్లర్ లేపారు, వదిలేసారు. బేస్మెంట్ కట్టారు, పిల్లర్ లేపారు, బిల్లులు తీసుకురు, అయిపోయింది. అక్కడ ఉన్న ఉసుక కూడా అమ్మేసుకురు, సిమెంట్ కూడా అమ్ముకురు రాజకీయ నాయకులు. ఇవి మా ఊరికైతే రోడ్డే లేదు. ఇప్పుడు నేను చెప్పేది మీకు అబద్ధం కాదు. మీరు కలెక్టర్ పంపిస్తారా, ఎమ్మెల్యే గారిని అడుగుతారా అడగండి. దుబ్బతండకు రోడ్డు ఉందా? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ వేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ వేయలేదు. మా ఎమ్మెల్యే వచ్చేసి యశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్వేశ్వర్ రెడ్డి. ఇప్పుడు దయాకర్ అంటే రోడ్ వేయలేదు. మరి ఈమె కూడా, ఈ మేడం గారు కూడా రోడ్ వేయాలి కదా, ఎమ్మెల్యే గారు కూడా రోడ్ వేయాలి కదా. నేను చెప్పేది అబద్ధం అంటే మీరు పోయి సర్వే చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. కలెక్టర్ని పంపిస్తారా, లేదా సర్పంచ్లను అడుగుతారా అడగండి, ఫోన్ చేసి సర్పంచ్లు, ఉప సర్పంచ్, వార్డు నెంబర్లు అడగండి. దుబ్బతండకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, దీన్ని నిలదీసి అడిగేటోళ్ళు లేక ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండనియరు, వెనకటి శాస్త్రం అన్నట్టు. ఈ బండ్ల చాలానో వసూలు చేస్తారు. కానీ మరి ఊర్లో పూట ఎమ్మెల్యే గారిని అడిగి, సర్పంచులను అడిగి, ఉప సర్పంచులను అడిగి రోడ్లు వేపిస్తే బాగుంటుంది కదా. రోడ్లు వేపియారంటే వేపియరు. ఇవన్నీ ఇక నాటకాలు. అట్లుందన్న మా ఊరు పరిస్థితి ఒక అట్లుంది. అసలు మా ఊరిని ఎవరు పట్టించుకుంటూనే లేరు. మరి మేము ఓట్లు వేస్తలేమా, మరి మా ఓటుతోటి వీళ్ళు గెలవట్లేదని అది లేదు. కానీ అసలుకి పట్టించుకునే మానవుడే లేడు. ఇప్పుడు ఆంధ్రాలో చూడన్నా, డిప్యూటీ సీఎం ప్రతి ఊరికి, ప్రతి మండలానికి, ప్రతి గ్రామ పంచాయతీలకు రోడ్లు వేస్తుంటారు. మరి మా బట్టిగా ఇంకా మా ఏమంటారు, డిప్యూటీ సీఎం ఉన్నాడు. మరి డిప్యూటీ సీఎం పట్టించుకుంటలేడు, ఇటు రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, అటు మా ఎమ్మెల్యే ఆమె కూడా పట్టించుకుంటలేదు. అసలుకి మా ఊర్లోకి అడిగే పెట్టలేదు ఇంతవరకు. ఆమె ఎమ్మెల్యే గారు మా ఊరికే రాలేదు. అడగండి ఎమ్మెల్యేను, ఒకసారి చెప్తారు. పొట్టిగుట గ్రామ పంచాయతీ ఎప్పుడన్నా దుబ్బతండకి వెళ్ళిరని అడగండి. అసలుకి మా ఊరికే రాలే ఆమె, మా ఊర్లో అడుగు కూడా పెట్టలేదు. అట్లా మొత్తం ఏడబడదారు దోసుకుంటారు. మరి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించైనా మరి మా ఊరికి మరి రోడ్ వేస్తా చూడాలి. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి, మా దుబ్బతనం గుర్తించి మాకు రోడ్లు వేస్తే బాగుంటుందని చెప్పి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి సార్కు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము కంకర్ రోడ్ వేసింది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కంకర్ రోడ్ వేసింది. మరి ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా డామర్ రోడ్ వేస్తా, మళ్ళీ అదే కంకర్ రోడ్ వేస్తా తెలియదు. నేను ఎమ్మెల్యే గారికి ఒకటే అడుగుతున్నా, మా దుబ్బతండకి 100%గా రోడ్ వేయాలని చెప్పి నేను కోరుకున్నాను. రోడ్ వేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరిని రానియను. సర్పంచులను కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు నెంబర్లు కానీ, ఎంపీటీసీ ఓట్లప్పుడు కానీ ఎవరైనా సరే ఊళ్ళో అడుగు కూడా పెట్టినాము.
మాకు రోడ్ వేస్తేనే మా ఊరికి రావాలి, ఓట్లు అడగాలి. ఎవరైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే. ఓకే అండి.